హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎన్ ఆటోమొబైల్స్ తెలుగు. హీరో వాళ్ళు 4 న్యూ బైక్స్ని అయితే లాంచ్ చేశారు. వాటిలో ఈరోజు మనం కరిష్మా XMR 250 బైక్ గురించి మాట్లాడుకుందాం. ఈ బైక్ డిజైన్ అయితే చాలా అగ్రెసివ్ లుక్స్తో రావడం జరిగింది. ఫ్రంట్ డోమ్ అండ్ విండ్ వింగ్స్ పైన మంచి గ్రాఫిక్స్ కలర్స్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ మనం ఈ బైక్ ప్రోమో అయితే చూద్దాం. నెక్స్ట్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. 250cc 4 వాల్స్ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ DOCH ఇంజన్తో అయితే వస్తుంది. ఈ బైక్ పవర్ వచ్చేసరికి 30 PS పవర్ అండ్ 25 Nm టార్క్ని అయితే ఈ బైక్ జనరేట్ చేస్తుంది. అలాగే 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే దీంట్లో వస్తుంది. 6 గేర్లు ఉంటాయి అన్నమాట. ఒక గేర్ కిందికి, మిగతా 5 గేర్లు బ్యాక్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనం బ్రేక్స్ అండ్ టైర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్తో అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా వాటి సైజ్ ఇంకా రివీల్ చేయలేదు. ఇంకా ఈ బైక్ డ్యూయల్ ఛానల్ ABS అండ్ స్విచబుల్ ABSతో అయితే వస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ 17 ఇంచెస్ అలా వీల్స్ అండ్ ట్యూబ్లెస్ టైర్తో అయితే వస్తుంది ఈ బైక్. అదేవిధంగా మనం నెక్స్ట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ USD అయితే ఇచ్చారు. USD అంటే అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ ఉంది. అదేవిధంగా బ్యాక్ వచ్చేసరికి 6 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు 6 స్టెప్స్ కిందికి కానీ పైకి కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా డైమెన్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొంచెం తక్కువే ఉంటుంది. అంటే వీళ్ళు ఇంకా డైమెన్షన్స్ గురించి వీరైతే ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వలేదు. నేను రఫ్ ఎస్టిమేషన్ అయితే చెప్తున్నాను, ఎందుకంటే స్పోర్ట్స్ వెహికల్ కాబట్టి వీటి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అండ్ రఫ్ రోడ్స్ దగ్గర కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి, ఎందుకంటే కింద వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. డ్యామేజ్ ఏంటంటే తర్వాత మళ్ళీ పెట్టుకోవాలంటే చాలా కష్టం. సో దీని ప్రైస్ అనేది ఇంకా రివ్యూలు అవ్వలేదు. నేనైతే 2 lakhs లోపే ఉంటుంది అది అని అనుకుంటున్నా. అండ్ మోస్ట్ ఎవర్ 2,50,000 బిలో అయితే ఉంటుంది బైక్ అయితే మాత్రం. కంపేర్ టు ఓల్డ్ కంపేర్ చేసుకున్నారు సార్ మీరు, దాని ఎంత ఉందో దాని మీద ఒక 20-30 ఎక్కువ ఉండొచ్చు. అండ్ దీంట్లో కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా TFT డిస్ప్లేతో అయితే ఇది రావట్లేదు. TFT డిస్ప్లేతో వస్తుంది, కాకపోతే అప్డేట్ ఇస్తే బాగుంటుంది. అండ్ ల్యాంప్స్ వచ్చేసరికి LED బోత్ బ్యాక్ అండ్ ఫ్రంట్ LEDతో వస్తుంది. అండ్ ఫ్రంట్ LED లైట్ డిజైన్ అయితే కొంచెం చేంజ్ చేస్తుంటే బాగుండేది. అంటే ఓల్డ్ కూడా సేమ్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా పక్కా. అండ్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంటని గట్టి కొట్టండి. అప్డేటెడ్ బైక్ వీడియోస్తో మేము ముందుంటా. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.